నేను మీ వీణా. ఎలా ఉన్నారు? ఇవాళ బిగ్ బాస్ 8లో ఒక అద్భుతం జరిగింది. ఒక అమ్మాయి, ఒక మామూలు అమ్మాయి కాదు అమ్మాయి, రెండో ఛాన్స్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన రౌడీ రోహిణి. మామూలు అమ్మాయి కాదని ఎందుకన్నానంటే ఆ అమ్మాయి కాలు డ్యామేజ్ అయ్యి 2 మేజర్ ఆపరేషన్స్ చేయించుకుని పట్టుదలతో ఈ బిగ్ బాస్కి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఆమె ఎందులోనూ తగ్గలేదు. నిజంగా అందరితో సమానంగా వాళ్ళు అన్నీ బాగున్న వాళ్ళు కానీ ఈ అమ్మాయి కాలు సరిగా లేదు. అయినా కూడా ఏమాత్రం తగ్గలేదండి. ప్రతి ఆటలోనూ అమ్మాయిని చూస్తే నిజంగా ఇంత సాధించచ్చా మన మనోబలం ఉంటే అనిపించింది. నిజంగా గ్రేట్ అబ్బా. చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మాయిని చూస్తుంటే. ఆ అమ్మాయి గురించి తక్కువగా మాట్లాడిన వాళ్ళకి చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పింది. ఎలా అంటే ఎవరైతే తనని అక్కడ నిలదీసి మాట్లాడి ఎగతాళిగా మాట్లాడి నువ్వు పనికిరావని అన్నట్టుగా హేళనగా మాట్లాడిన వాళ్ళని అదే ప్లాట్ఫామ్ మీద వాళ్ళని తుక్కుగా ఓడించింది. నిజంగా ఇది అద్భుతమైన విజయం. ఒక లాస్ట్ మెగా చీఫ్ అవటమే కాదు, నిజంగా లేడీ కంటెస్టెంట్గా ఆ అమ్మాయి లేడీస్ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఎవరైనా సరే నోరు మూసేయాల్సిందే, అంత బాగా ఆడింది. ఆ అమ్మాయి ఆట గురించి ఎన్నిసార్లు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎప్పుడైనా సరే లేడీస్ వీక్ అనే ఒక అభిప్రాయం ఉంటుంది అందరికీ. అలాంటిది అమ్మాయి కాలు కూడా ఇలా అయ్యేసరికి అందరూ కబడ్డియన్ అని, కాలు సరిగ్గా ఉండదు, ఈమెం ఆడుతుందిలే అని రకరకాలుగా ఆమెని చాలా మాటలు అన్నారు. కానీ నిజంగా మనోబలం మనకు కరెక్ట్గా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఓడిపోం. దానికి పూర్తి నిదర్శనం రోహిణియే. ఆ అమ్మాయి నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక మగాడిని, బలమైన మగాడిని గెలవటం అంటే, అది కూడా ఆ కాలుతో గెలవడం అంటే నిజంగా అది ఒక మిరాకిల్, అద్భుతం, సాహసమే అనొచ్చు. కానీ ఎందులోనూ తగ్గేదేలే అన్నట్టు నిలబడింది. నిజంగా అండి, హ్యాట్స్ ఆఫ్ టు రోహిణి అండ్ కంగ్రాచులేషన్స్ టు రోహిణి. అండ్ మీరందరూ చూసి ఆ అమ్మాయి ఆట, ఆ అమ్మాయి యొక్క తపన, ఆ అమ్మాయి పడిన శ్రమ అవన్నీ నిజాయితీగా ఉంటే ఓట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ వీణా.